హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్స్ ప్రో ఛానల్. నేను మీ సోషల్ రివ్యూయర్. యాక్చువల్గా నేను మొన్నటి వరకు బాధపడుతుంటే అగ్ని పరీక్షకి అప్లై చేసిన, ఇది సెలెక్ట్ కాలేదు. దేవుని కూడా మొక్కిన, నేను కూడా కష్టపడ్డా, జెన్యున్గా వీడియో పెట్టిన, ఎందుకు సెలెక్ట్ చేయలేరు? ఇది ఒక రియాలిటీ షో కదా, జెన్యున్ స్టోరీని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారేమో అనే ఉద్దేశంతో నేను అప్లై చేసిన. అది కూడా లాస్ట్ సీజన్తో స్టార్ట్ అయిన అగ్ని పరీక్ష. ఒక లత్కోర్ లఫుట్ గాడు ఆర్మీ పేరు చెప్పుకుని వచ్చి లోపలికి అమ్మాయిలు కాదు ఆంటీని తగులుకొని, ఏ సీజన్లో అయినా కూడా విన్నర్కి రన్నర్కి ఎక్కడైనా మ్యూచువల్ పే చేసి ఉంటాయండి. రన్నర్ అంటే పచ్చగడ్డేస్తే బగ్గుమనాలి. కానీ ఓన్లీ సీజన్ 9లోనే విన్నర్కి రన్నర్కి కామన్ పేజెస్. అంత దరిద్రాన్ని మనం చూస్తూ లాస్ట్ సీజన్లో ఒక లఫ్డ్ కానీ గెలిపించాం. వాడు ఆర్మీ అని చెప్పుకుని గెలవగానే బార్డర్కి బొక్క పెట్టాడు. అంటే కనీసం గెలిచిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ అక్కడ డ్యూటీ చేసి హానరబుల్గా రిజైన్ చేసి అక్కడ కొన్ని వీడియో గ్లిమ్స్లు అవి తీసుకుని ఇచ్చుంటే బాగుండేది. అసలు ఆర్మీ లేదు, బొక్క లేదు అన్నట్టు వాడు అక్కడి నుంచి అసలు ఆర్మీ వైపే చూడలే. సరే, అవన్నీ పక్కన పెడితే ఈ సెలెక్ట్ అవ్వలేదు అగ్ని పరీక్ష అనే బాధ అనేది ఎంతో కొంత ఉంది. అది వేధిస్తుంది. అగ్ని పరీక్ష జడ్జిమెంట్ చూసిన తర్వాత చాలా అసహ్యంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఒక 100-200 మెంబర్స్ని ఇచ్చి, లేదా నాకు తెలియదు కరెక్ట్గా కౌంట్, వాళ్ళలోంచి మీరు టాస్క్లకి కొంతమందిని తీసుకెళ్ళాలి. ఒక 50 మందినో 40 మందినో 30 మందినో అని చెప్తే వాళ్ళు ఎలా ఉన్నారంటే, టీ తాగితే షుగర్ ఎక్కువైందంటే నువ్వు రిజెక్ట్. ఈరోపు జడ్జిమెంట్లో వాడికి ఏదో ఫోన్ వచ్చేదో ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే నువ్వు రిజెక్ట్. అంటే వాళ్ళు కొన్ని అమ్మాయిలు అయితే కమిట్మెంట్ తీసుకుని, అబ్బాయిలు అయితే పేమెంట్ తీసుకుని వాళ్ళని మాత్రం పంపిస్తున్నారు. అసలు సామాన్యులు అని చెప్పేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తీసుకోవడం ఏందండి? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే సామాన్యుల కంటే ఒక మెట్టు ఎక్కువ అయిన వాళ్ళు. వాళ్ళని మీరు ఇదంతా చేసి సెలబ్రిటీ లెవెల్లో తీసుకోవాలి. సామాన్యుల్ని నీకు ఫ్యాన్స్ ఉన్నారా, నీకు ఇల్లు ఉన్నారా అవన్నీ అడగద్దు. సో ఈ అగ్ని పరీక్ష 2 అనేది ఒక పెద్ద ఫేక్ ప్రాసెస్ అనేది ఇక్కడే క్రిస్టల్ క్లియర్ అయిపోయింది. ఆ జడ్జిమెంట్ కూడా బిగ్ బాస్ సీజన్ 10 మీద చాలా గట్టిగా పడుతుంది. చూసేవాళ్ళు చూస్తారు, తప్పదు ఇక. కానీ చాలా గట్టి ఎఫెక్ట్ అయితే పడుతుంది. గత సీజన్లో ఎప్పుడు వచ్చిన టీఆర్పీ అయితే లీస్ట్ టీఆర్పీ వస్తుంది ఈ సీజన్ 10కి.